ప్రెజెంట్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో, అసలేంటి అంటే ఎయిర్ జర్నీకి వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏంటనేది మాట్లాడదాం. హాయ్! ఏం పేరు మన పేరు? రాహిణి. సో, అంటే దీని గురించి ఏంటి అసలు ఏం చెప్పారు మీరు? ఇది టాలిన్ అనే ఒక సర్వేలెన్స్ జెట్ అనమాట. ఆహ్, లైక్ హ్మ్. యాంటీ పోచింగ్‌కి వాడతారు. ప్లస్ హ్మ్. ఆహ్, యాంటీ టెర్రరిజం ఏరియాస్, క్రాస్ బోర్డర్ ఏరియాస్‌లో వాడతారు. సర్వేలెన్స్ కోసం ఇది. హ్మ్. అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేయడానికి యూజ్ ఉంటుందన్నారు. యెస్. హ్మ్. ఆహ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం టెర్రరిజంలో వాడతారు. హ్మ్. ఇంకా ఏదైనా తెలుసుకోవడానికి. హా! జియోగ్రఫికల్ ఇండికేటర్స్ వాడతారు. హ్మ్. సిస్టమ్స్‌లలో వాడతారు. ఇది చాలా పనికొచ్చేది మన ట ఎ ఎయిర్ ఫోర్స్ లాంటి ఆహ్, ఆహ్, డిపార్ట్మెంట్స్‌లలో. ఓకే. అండ్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే చిన్నప్పటి నుంచి మీరు ఏరోప్లేన్స్ గురించి తెలుసుకోవడం ఇవన్నీ ఎలా ఉంది? ఎలా అనిపిస్తుందసలు? చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఇలా అంటే. ఆహ్, ఎన్నెన్నో రకరకాల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. హ్మ్. ఇంకా ఇప్పుడు ఇలా తెలుసుకున్నాక కూడా ఫ్యూచర్‌లో గొప్పగా ఫీల్ అయితాను నేను. అంటే చిన్నప్పటి నుంచెల్లి ఏంటంటే బేసిక్‌గా చాలా మందికి ఈవెన్ ఏరోప్లేన్ ఎక్కాలి అండ్ అలాంటివి గూడా కోరికలుంటాయి. బట్ మీరు ఇప్పటి నుంచెల్లే దీన్ని ట్రైన్ చేస్తున్నారు. అంటే ఏంటి పార్ట్స్ ఎలా ఉంటాయి? ఎలా వర్క్ అయితుంది? ఏంటి అని. సో, ఇప్పటి నుంచెల్లా నేర్చుకుంటున్నారు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఏంటి అసలు వాళ్ళ నుంచెల్లి ఎక్స్‌పీరియన్స్? ఆహ్, ఇది నా సొంతగా చిన్నప్పటి నుంచి ఉన్న కల అనమాట. హ్మ్. మా ఫాదర్ కూడా ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయితానని చిన్నప్పటి నుంచి కోరిక. హ్మ్. కానీ జాయిన్ అవ్వలేకపోయారు. నేను హ్మ్. మా ఫాదర్‌ని నిలబెడదామని ఇలా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఓకే. సో, ఎలా ఉంది? అంటే ప్రతి ఒక్కటి నేర్చుకుంటుంటే అసలు నార్మల్‌గా ఏంటంటే ఒక రకరకాల ఫ్లైట్స్ ఉన్నాయి. సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. సో, ఎలా ఉందసలు వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటుంటే? ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అయితున్నాను నేను. హ్మ్. ఇంకా ఇలా తెలుసుకున్నాక కూడా ఫ్యూచర్‌లో చాలా పనికొస్తుంది. ప్లస్ నాకు ఆహ్, ఇలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది ఇదంతా. ఫ్యూచర్‌లో ఏమవ్వాలనుకోని అంటే ఇది చూజ్ చేసుకున్నారు? నేను ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. హ్మ్. ఇంకా అలా జాయిన్ అయ్యాక కూడా ఇలా ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయినట్టు మన ఇండియా కోసం ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. హ్మ్. ఇంకా ఇలాంటివి నేర్చుకున్నాక కూడా చాలా పనికొస్తుంది ఎయిర్ ఫోర్స్‌లో. ఇంకా నాకు ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి జాబ్స్‌కి. హ్మ్. థాంక్ యూ. నైస్. థాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? మనస్వి. ఓకే. ఎప్పటినుంచెల్లి ఇక్కడ అంటే క్లాసెస్ వింటూ ఉన్నారు. ఈ ఏజెన్ట్ సంబంధించిన క్లాసెస్? 1 ఇయర్. 1 ఇయర్. సో, ఎలా ఉంది? అంటే నార్మల్‌గా ఏంటంటే చిన్నప్పటి నుంచెల్లి సో, ఏరోప్లేన్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. బట్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? లైవ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇది సిమ్యులేటర్. సో, హ్మ్. సిమ్యులేటర్‌లో ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఆహ్, ఇది రియల్ అన్నట్టు ఫీల్ ఒస్తది. హ్మ్. అంటే నిజంగా ప్లేన్ ఎగిరేసినట్టు. సో, హ్మ్. ఇది ఎగిరేసినప్పుడు మేము టేక్ ఆఫ్ చేసినాం. తర్వాత 5000 ఫీట్ వరకి పోయినాం. హ్మ్. 5000 ఫీట్‌లో క్రూజింగ్ చేస్తుండే. హ్మ్. తర్వాత మాకు ఇది ఏం ట్రైనింగ్ చేపిచ్చిర్రంటే 5000 ఫీట్ నుండి మళ్ళా ల్యాండింగ్ చేసేటప్పుడు హ్మ్. ఇంజిన్ ఫెయిల్యూర్ అయితది. సో, ఓకే. ఇంజిన్ ఫెయిల్యూర్‌లో అయినా కూడా సక్సెస్‌ఫుల్ ల్యాండింగ్ ఎట్లా చేయాలన్నట్టు ఉంటది ఇందులో. హ్మ్. సో, అంటే బేసిక్‌గా ఏంటంటే చిన్నప్పటి నుంచెల్లి ఫ్లైట్ అంటే చాలా మందికి కొంచెం ఫోబియా ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ అంటే రూల్స్ అంటే ఏమన్నా చెప్పారా? అంటే ఏంటంటే ఫ్లైట్‌లో మనం సినిమాలో చూస్తూ ఉంటాం. సో, దాని నుంచెల్లి ఎలా ఇంజిన్ ఫెయిల్ అయినప్పుడు మీరిప్పుడు అన్నారు. ఇంజిన్ ఫెయిల్ అయినప్పుడు గాని ఎలా టేక్ ఆఫ్ చేయాలి? ఇవన్నీ నేర్పించినప్పుడు ఏం చెప్పారసలు మీ సార్? ఇది సిమ్యులేటర్ కాబట్టి ఏం భయం ఉండదు. సో హ్మ్. సో అంటే మనకు తెలుసు ఇది జస్ట్ రియల్ కాదు అని. హ్మ్. అయితే మాకు మెయిన్ ఇంజిన్ ఫెయిల్యూర్‌కి ఎందుకు నేర్పిస్తున్నానంటే ఒకవేళ నిజంగా ఫ్లైట్ ఎగిరేసేటప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ అయితే అప్పుడు ఎట్లా సక్సెస్‌ఫుల్ ల్యాండింగ్ చేయాలని మోస్ట్‌లీ సిమ్యులేటర్‌లో అట్లాంటివి చేస్తారు. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అది ఎగిరేసేటప్పుడు? అంటే ఆ 5000 ఫీట్ హైట్ ఉన్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉందసలు? ఇది రియల్ కాదు అని తెలుసు. కానీ అయినా సిమ్యులేటర్‌తోని ఆల్మోస్ట్ అది రియల్ ఫీల్ అనే హ్మ్. వస్తది. 5000 ఫీట్ అంటే అది హ్మ్. ఎక్కువ హైట్ కదా! అది మొత్తం మీదున్నాం, కింద పడిపోతాం. అది మొత్తం ఫీల్ ఉంటది. సో, ఎలా ఉంది అంటే స్పేస్ జెన్ వాళ్ళు అంటే విగో సార్ గూడా చాలా అంటే చాలా ఇయర్స్ నుంచెల్లి ఆయన చెప్తూ ఉన్నాడట. సో, ఏం నేర్పించారు? అంటే నార్మల్‌గా ఏంటంటే ఫ్లైట్ పార్ట్స్ కాంచెల్లి అసలు ల్యాండింగ్, టేక్ ఆఫ్ కంప్లీట్‌గా అసలు ఒక ప్రొఫార్మ్‌లా ఇంత చిన్న ఏజ్‌లో నేర్చుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ మాకు ఎయిర్ ఇండియా హ్యాంగర్ తీసుకొని పోయిర్రు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర. హ్మ్. ఇంకొకటి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ అందులో ఫైటర్ జెట్స్, చాపర్స్ అన్నీ చూసినాం. హ్మ్. అంటే అందులో ఓపెన్ చేసి లోపట ఏం పార్ట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తారు. హ్మ్. మళ్ళీ ఈ సిమ్యులేటర్ ఎందుకు అనంటే నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా
ఏరోప్లేన్లో ఫాల్ట్ ఉన్న ల్యాండింగ్ నేర్చుకోనికే. రియల్ ప్లేన్తో మనం ప్లేన్ ఖరాబ్ చేసేసి అది నేర్చుకోలేం కదా, అందుకని సిమ్యులేటర్లో అది సెట్టింగ్స్ చేసి నేర్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ డేంజర్ ఉంటే మాకు అలవాటు అయిపోతుంది, ఏం చేయాలి తెలుసుకోవచ్చు అని. సో ఏమవ్వాలనుకుంటున్నాను లైఫ్లో మరి? పైలట్. సో ఇలా ఉంది మరి స్పేస్ జెన్ వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఇంత చిన్న ఏజ్లో నేర్చుకోవడం, ఇన్ కేస్ కోర్సులు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ చెప్తున్నారు ఇవన్నీ. చెప్తున్నా. సో ఫైనల్గా స్పేస్ జెన్ గురించి ఏం చెప్తారు? నార్మల్గా ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూస్తున్నాం. మంచిగా ఉంది. మళ్ళీ ఫీల్డ్ ట్రిప్స్ కూడా ఆపర్చునిటీస్ మంచిగా ఇస్తున్నారు. దుబాయ్ ట్రిప్ కూడా ఆపర్చునిటీ ఉండే, అక్కడ లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్రేనిచ్చారు, అంటే రియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్రేనిచ్చారు. సో ఓవరాల్ అయితే మంచిగా ఉంది. సో నేమ్? నా పేరు రిత్విక్. ఓకే. ఎప్పటి నుంచి వెళ్ళి ఇక్కడికి అంటే స్పేస్ జెన్లో అంటే ట్రైన్ తీసుకుంటాం అంటే క్లాసులు ఏంటో ఉన్నా? నేను 2 ఇయర్స్ నుంచి స్పేస్ జెన్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మా సార్ మాకు చాలా మంచిగా నేర్పిస్తారు. ఇంకా మమ్మల్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హకీంపేట్ ఎయిర్పోర్ట్, ఇంకా ఇప్పుడు కొంత రోజులలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తెలంగాణ అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోకి తీసుకొని వెళ్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇవాళ మేము ఇంజన్ గురించి నేర్చుకున్నాము. ఇంకా ఫ్యూల్ ఎట్లా ఇంజన్ లోపలికి వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ పనిచేస్తుందో అది నేర్చుకున్నాము. ఇంకా మేము ఇవాటి రోజు చాలా నేర్చుకున్నాము. సార్ మాకు చాలా బాగా చెప్తారు. లెవెల్ 1 లాస్ట్ ఇయర్ మాకు సార్ వాళ్ళ ఆఫీస్కి పిలిచి డ్రోన్ ఫ్లయింగ్ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ ఎగిరేపించినారు. సో ఇవన్నీ లైవ్గా చూస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది ఫీలింగ్? అంటే మీరు ఎన్నెన్నో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ తిరిగారు, చూశారు, బట్ ఈ చూస్తున్నప్పుడు ఏమనిపించింది అసలు? నాకు ఇవాళ అనిపించిందికి ఇవన్నీ ఇంజన్స్ వల్ల ఎంత కష్టపడి తీశారో తెలుస్తుంది. ఇంకా సార్ చేసే కష్టం మా కోసం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇన్ కేస్ అంటే నువ్వు చాలా ఏరియాస్ తిరిగా ఉన్నావు కదా, ఏం నేర్చుకున్నావు? అంటే ఇప్పటివరకు నీకు చూస్తున్న అంటే నువ్వు క్లాసులు విన్న దాన్ని బట్టి ఫ్లైట్ గురించి ఏం తెలుసుకున్నావు నువ్వు? పిచ్ అంటే ఏంది, రోల్, యాక్, ఇంకా టాక్టోమీటర్ గురించి మాకు, ఇంకా యూడెమీ అనే ఒక యాప్లో సార్ మాకు ఫ్రీగా 2 కోర్సెస్ ఇచ్చారు, లెవెల్ 1 ఇంకా లెవెల్ 2. అది వింటుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దాన్ని ప్రయోగించి మేము చాలా నేర్చుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు ఇవన్నీ నార్మల్గా ఇక్కడ మీకు వీక్లీ వన్సా క్లాస్ ఏంటి అసలు? వీక్లీ వన్స్ సాటర్డే ఉంటుంది. సపోజ్ మాకు ఎవ్రీ సాటర్డే ఆఫ్లైన్ క్లాస్ అయితే ఉంటుంది. 40+ అవర్స్ క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి మాకు. సో నార్మల్గా ఏంటంటే క్లాసులు విన్నప్పుడు కానీ నీకేమనిపించింది? అంటే ఆకాశంలో ఎగిరే ఫ్లైట్, సో మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు దీని గురించి తెలుసుకుంటున్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మాకు అనిపిస్తుంది మేము నిజమైన ఫ్లైట్ గురించి నేర్చుకుంటున్నాము. ఇంకా పెద్దగా అయినాక మేము పైలట్ అవ్వచ్చు ఈ స్టడీస్తో పాటు. ఓకే. ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నాను? నేను ఫ్యూచర్లో పైలట్ అవుదాం అనుకుంటున్నాను, ఎయిర్ ఫోర్స్ పైలట్. సో దానికోసం నేను సార్ని అన్నీ అడిగాను. లైక్ ఇంటర్లో ఏం తీసుకోవాలి, దాని తర్వాత డిగ్రీలో ఏం చేయాలి, అమెరికాలో వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలా లేకపోతే ఇండియాలోనే తీసుకొచ్చా అని. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం స్కూల్ దగ్గరనే ఉన్నాం. సో స్కూల్లో చిన్నప్పటి నుంచి వెళ్ళి బేసిక్గా ఏంటంటే ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది చాలా రేర్గా ఉంటుంది. సో ఏరోప్లేన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ చాలా రేర్ స్కూళ్ళలో చూస్తాం. సో ఇప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ సరోజ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం అంటే అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఏంటంటే పిల్లలకి చిన్న ఏజ్లోనే ఇలాంటి ఏరోప్లేన్ గురించి చెప్పాలి, వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్లోనే అది ఒక భాగం చేయాలన్న థాట్ ఎలా వచ్చింది అసలు? చూడండి, యాక్చువల్గా ఎన్ఈపి కూడా చెప్తుంది కదా, మన పిల్లలు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అన్నది డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఉట్టి లెసన్స్ చదివి వాటిని అధ్యయనం చేస్తే కుదరదు. వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పోజర్స్ ఉండాలి. ఆ ఎక్స్పోజర్స్లో ఒకటి ఏంటంటే, మా వారు కూడా ఇస్రోలో చేస్తున్నారు. సో స్కైస్ అన్నది నాకు కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్. సో మా పిల్లలు ఈ ఈ పర్టికులర్ దాంట్లో ఓకే స్కిల్ అయితే వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ కెరియర్ అన్నది డెవలప్ అవుతుంది. ఓకే, ఇన్ ద 21st century ఏంటంటే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్.
వాళ్ళకి ఒక్క కెరియర్ కాదు, మెనీ కెరియర్స్ ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్క కెరియర్ మీద డిపెండ్ అయితే కుదరదు. ఓకే, మల్టిపుల్ స్కిల్స్ వాళ్ళకుంటే ఒక దాంట్లో నుంచి వాళ్ళు ఇంకో దానికి హాబీస్గా పర్సూ చేయొచ్చు, లేకపోతే దేని విధంగాన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఈ స్కిల్స్ని. రేపన్న రోజు ఇప్పుడు న్యూయార్క్లో అది రియాలిటీ అయింది. మొన్న కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఫ్లై చేశారు ఎయిర్ టాక్సీ. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఈస్ శ్రీశైలంకి. ఓకే, సో ఎయిర్ ట్యాక్సీస్ అన్నది నియర్ ఫ్యూచర్లో రియాలిటీ అవుతుంది. సో ఈ పిల్లలు రేపొద్దున వాళ్ళ ఓన్ కార్ని బహుశా ఎయిర్లో నడిపించి, ఎందుకంటే ట్రాఫిక్ కంజెషన్స్ చాలా ఉన్నాయి. సో టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది, అది కూడా ఫాస్ట్ డెవలప్మెంట్. సో వాళ్ళు వాళ్ళు ఓన్గా వాళ్ళు కార్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని విధాలుగా ఆలోచించాము. ద బెస్ట్ థింగ్ ఇస్ ఏవియేషన్ అన్నది పిల్లలందరికీ ఒక రకమైన ఉత్సాహమైన ఇది, వాళ్ళ ఉత్సాహభరితంగా దీంట్లో జాయిన్ అయ్యారు. కెప్టెన్ వీగో గారు కూడా వాళ్ళకి మంచి దిశానిర్దేశం చేశారు. సో దానివల్ల ఏమైందంటే మా పిల్లలు కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారు, అండ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది కూడా ఈ నాలెడ్జ్. సో ఎప్పుడైనా కానీ అంటే స్కూళ్ళల్లో ఇలాంటి ఎడ్యుకేషన్ ఇలాంటివి నేర్పించడం అనేది చాలా తక్కువ. ఈవెన్ స్పోర్ట్స్ గేమ్స్ ఇవి ఉంటాయి, బట్ ఈ థాట్ అనేది మీరు మీ సార్ ఇస్రోలో ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. బట్ పేరెంట్స్ నుంచి ఎలా ఉంది మేడం రియాక్షన్? అంటే పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహభరితంగానే ముందుకు వచ్చారండి. ఎందుకంటే మాకు నియర్లీ 120 స్టూడెంట్స్ ఇందులో ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అయ్యారు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా ఓకే, ఒక మెకానిక్స్ అంటే దాంట్లో ఉన్న మెకానిక్స్ అంతా నేర్పిస్తారు కెప్టెన్ వీగో గారు. పిల్లలకు కూడా అది ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, ఏరోప్లేన్ ఎట్లా వెళ్తుంది. అసలు నాకు ఒక డౌట్ ఉండేది, అసలు ఏరోప్లేన్లు బ్రేక్స్ ఉంటాయా అనేసి. కానీ ఉంటాయి, అది కూడా నార్మల్ ఒక ఎనీ అదర్ వెహికల్ టైపే. సో పిల్లలకి ఇవన్నీ అర్థమైనాయి, ఎట్లా ఫ్యూయల్ యూజ్ అవుతుంది, తర్వాత ఆ లైట్స్ ఎట్లాగా వెలుగుతాయి, దాని ఏంటంటే ఏరోడైనమిక్స్ అంటే అది ఇంత పెద్ద ఏరోప్లేన్ ఎట్లా ఎయిర్లో తేలుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక చూడండి, మనం కూడా చిన్నప్పుడు ఒక ఏరోప్లేన్ ఫ్లై అవుతుంటే వెళ్ళి చాలా ఉత్సాహంగా చూసేవాళ్ళం. సో అదే ఇంటెన్షన్తో ఓకే, మన పిల్లలకి కూడా ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ సైంటిఫిక్ నాలెడ్జ్, బట్ వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే కానీ దేన్నన్నా మనము ఈజీగా ఇచ్చేయలేము, అంటే అప్రిషియేట్ చేయలేము. ఓకే, సో వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకున్నారో వాళ్ళకి దే స్టార్టెడ్ అప్రిషియేటింగ్. వాళ్ళ పేరెంట్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తప్పకుండా ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు. ఇది చాలా నామినల్ ప్రైస్లో మేము వాళ్ళకి ఇస్తున్నాం. సో ఇదేంటంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందే కానీ, అండ్ స్కూల్ అవర్స్లో కాదు, బియాండ్ స్కూల్ అవర్స్ నేర్చుకుంటున్నారు. సో ఇదేమవుతుందంటే వాళ్ళ టైం కూడా వాళ్ళు చాలా ఇదిగా స్పెండ్ చేస్తున్నారు. అన్నెసెసరీగా ఏంటంటే మొబైల్ వాచింగ్ లేకపోతే మూవీ వాచింగ్ ఇట్లో కాకుండా వాళ్ళకి డైవర్ట్ అవుతుంది. సో వాళ్ళ ఎనర్జీ ఛానలైజ్ చేస్తున్నాము ఒక విధంగా, అండ్ వాళ్ళకి ఇది ఒక న్యూ ఎరీనా ఓపెన్ అయ్యింది. సో దీనివల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఫ్యూచర్లో ఏమన్నా అంటే ఇప్పుడు స్కూల్ ఏజ్లోనే ఇలా పెడుతున్నారు, బట్ ఇన్ కేస్ వీళ్ళకి ప్లస్ అవ్వడానికి వేరే ఇన్ కేస్ కోర్సులు ఏమైనా లేకపోతే ట్రైనింగ్ సెంటర్స్ ఏమన్నా అలా ఏమన్నా పెడతారా ఏంటి, క్లాసెస్కి సంబంధించి ఎక్స్ట్రా క్లాసెస్కి సంబంధించి మన ఏవియేషన్ క్లబ్ ఆలోచనలు ఏమన్నా? అట్లా ఏం ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి. మెయిన్గా మేము డ్రోన్ టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, ఎందుకంటే ఈ డ్రోన్స్ వల్ల కొంచెం మా స్కూల్ డిసిప్లిన్ కూడా చూసుకోవచ్చు, 4 కార్నర్స్లో వీటిని ఉపయోగించవచ్చు. అండ్ ఇది ఒక డ్రోన్స్ అన్నది రేపొద్దున్న సెక్యూరిటీ పర్పసే కాకుండా మా పిల్లలు కనుక అందులో వాళ్ళు మంచి ఇది వస్తే, ప్రావీణ్యం వస్తే దే కెన్ యూజ్ ఇట్ ఫర్ అదర్ థింగ్స్. ఏంటంటే సేఫ్టీయే కాకుండా పొల్యూషన్ ఎక్కడవుతుంది, ఓకే, అంటే అదర్ రిసోర్సెస్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడన్నా ఫారెస్ట్ ఎంత డెవలప్ అయ్యింది, లేకపోతే ఎంత గ్రీనరీ తగ్గిపోయింది అంటే ఒక రిమోట్ సెన్సింగ్ లాగా వాళ్ళు ఉపయోగించవచ్చు. సో రేపొద్దున ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ డిస్పర్సల్ ఉంటుంది. సో అందుకనేసి మేము ఏమనుకుంటున్నాం అంటే డ్రోన్ టెక్నాలజీ మాత్రం ముందుకు బాగా తీసుకుని వెళ్దాము. పిల్లలు వీళ్ళైతే డ్రోన్స్ని మేమే పర్చేస్ చేసి వాటిని ఉపయోగించేటట్టు చూసి, ఓకే, రేపొద్దున్న డెలివరీ పర్పస్ కోసం కానీ, ఇప్పుడు మొన్న జరిగిన ఫ్లడ్స్లో కూడా డ్రోన్సే కదా డెలివరీ చేసినాయి. అట్లా అంటే
హ్యూమన్ రేస్కి ఉపయోగపడే పనుల్లో వాటిని ఏమైనా ఉపయోగించగలమా, మన పిల్లలకి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ద్వారాగా ఈ డ్రోన్స్ ద్వారాగా ఏదైనా చేయగలమా అన్నది మాది ఒక ఆస్పెక్ట్. ఓకే. ఫైనల్‌గా అంటే పేరెంట్స్‌కి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మందికి తక్కువగా ఉంటుంది స్కూల్‌లో. సో పేరెంట్స్‌కి ఏం చెప్తారు? ఇలాంటి ఎక్స్‌ట్రా కోర్సులు అంటే ఏరోప్లేన్ గురించి నేర్చుకోవడం, ఈవెన్ కొత్త కొత్త ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి వాళ్ళకేం చెప్తారు? నాలెడ్జ్ ఇస్ పవర్ అండి. ఓకే. నాలెడ్జ్ అన్నది ఎప్పుడు కూడా మనకి ఉపయోగకరమే కానీ ఎప్పుడు కనుక డిసీవ్ అవ్వం మనం నాలెడ్జ్ వల్ల. వాళ్ళు ఇది నేర్చుకున్నందువల్ల వాళ్ళకి పోయేదేమీ లేదు. బట్ వాళ్ళకి యాక్చువల్‌గా చాలా బెనిఫిట్ అవుతది. ఓకే. రేపొద్దున్న దే కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టీ పర్పసెస్. ఇప్పుడు చూడండి మన ఇది ఇస్రో రాకెట్స్ అవన్నీ ఉంటాయి. సో దే కెన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏరోడైనమిక్స్‌లో ఉండి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ తీసుకుని వాళ్ళు ఏంటంటే గుడ్ ఇన్స్టిట్యూషన్స్‌లో గనక వాళ్ళు జాబ్స్ వస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఈ టెక్నాలజీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. థాంక్ యూ. Seesaw is our primary school, which has a vibrant learning space and focused on nurturing creativity, curiosity, and fundamental foundational skills in our young children. We have an engaging play based curriculum which fosters a love for learning and developing cognitive, social, and emotional skills in our children. Thank you. సో ప్రస్తుతం మనం ఇంతసేపు చూసినటువంటి అంటే ఆల్మోస్ట్ అది ఏవియేషన్ క్లబ్ మొత్తానికి సో కండక్ట్ చేసినటువంటి వ్యక్తి కెప్టెన్ వీగో గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఏంటి, సో దీని పర్పస్ ఏంటి, సో దీనివల్ల పిల్లలకి ఎంతవరకు యూజ్ అవుతుందో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. Hi, thank you so much for coming here and covering us today. సో ఓకే. బట్ సార్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో పిల్లలు ఎస్పెషల్లీ ఇలాంటి ఎడ్యుకేషన్ చాలా రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు స్కూల్స్లలో. బట్ అది మీరు లీడ్ చేస్తున్నారు. సో ఎలా ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ థాట్ ఎలా వచ్చింది? So this thought has come because the aviation is not taught in schools actually. Even the drones, like we are allowed to fly certain small amount of drones, which is at the lesser weight. We are allowed to fly within our school premises and all that. But again, you should actually ensure the safety. And this thought has come because all the schools are teaching about artificial intelligence, machine learning, robotics, and multiple other subjects. But are we teaching anything about aviation and aerospace, rocketry for that matter? We live next to doctors, engineers, lawyers, and multiple other people. Are we living next to pilots? Where are the pilots? Where are the rocket scientists? So that is one reason we started this particular aviation club in schools. Now we are in more than 50 to 60 schools actually right now, and almost more than 5,000 students we are actually having in our clubs. We are in 3 different places also. So bridging the gap between the academia and the industry motivated us to start this aviation club. So now right now the aviation and aerospace is not taught in any of the schools actually. So we are the first one in India to implement this. And now we are also global right now. సో స్టార్టింగ్ నుంచి అంటే పిల్లలు బేసిక్గా ఎడ్యుకేషన్లో ఈ అంటే నార్మల్గా ఏరోప్లేన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ చాలా రేర్గా ఉంటుంటాయి. బట్ ఎలా ఉంది అంటే పిల్లల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే ఇన్ కేస్ ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటారు అలా ఫ్లయింగ్లో ఎగురుతున్నప్పుడు ఎయిర్ప్లేన్ని. బట్ దగ్గర నుంచి చూసి దాని గురించి తెలుసుకుంటూ దాన్ని ఎలా డ్రైవ్ చేస్తారు, దాని ఫ్యూయల్ ఏంటి, దాని ఇంజిన్ కెపాసిటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? Sir, first time when they came to us, it was all full of excitement. Oh, it's all aircraft. Now, right now, what they are actually doing is like they are sincerely working on each and every part of the aircrafts. Now, for example, how the fuel is drawn from the wings and sent to the fuel pump, and then how it is sent to other parts of aircrafts. And now how it is going into the engine, how it is drawn into the engine, how the compression happens, how the spark gets ignited into the combustion chamber, and how it is getting exhausted. And recently, one of the tools which our students have developed is
eliminating all the fuel-based engine parts and moving into electric. Now, one of the recent developments our student has made is like they were actually making a electrical motor which can actually attach it with the propeller and then generate the air circulation around the wings. So now we have one of the motor here which is designed by the student. The motor along with the flange, it has been designed by the students, our students. And some of the aircrafts, some of the drones we have here in the display is actually developed by the students. They have actually soldered it. They have put all the parts together and then learn it. So earlier it was mere excitement. Now it is more of deeper into concept level. Yes. సో అంటే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి అన్నీ ఏమన్నా ఉన్నా కానీ సో డ్రోన్ హెల్ప్ తోటి తీసుకెళ్ళి చూసేటువంటి ఐటమ్స్ కూడా కొన్ని మీరు అంటే ఆ పరికరాలు కూడా రెడీ చేసి అన్నారు. సో ఏంటి వాటి గురించి ఏంటి సార్? Sir, drones, UAVs, unmanned aerial vehicles, these two boats, both of these two unmanned aerial vehicles as well as the drones, what they do is they actually fly. You can use it for fun flying and purposeful flying also. So the purposeful flying is to protect our animals. For example, to protect our animals. For example, like forest monitoring. Now we are actually protecting our tigers, protecting our other rare species and animals in the forest by flying the UAV above, and with the heat cameras, like heat sensing cameras, and then see where the movement is. Like if you have any human movement, why there is a movement, and are they real poachers or something like that. And also it also helps you to monitor the cross-border infiltration. Now, anybody is trying to infiltrate into our country illegally or not. So now this particular unmanned aerial vehicle, which can go up to like 2,000 feet high, and this can go completely soundproof. Now it can actually fly, and then it can even drop. It can do some of the vertical hold drones. What we have actually, we are developing a module of dropping a small wire with the mic in invisible wire with the mic at the tip, so that we can monitor what the terrorist scams are actually focusing on, what they are talking about. And any, not just terrorists, like if you want to monitor any kind of illegal activities, like you can do it with these drones and UAVs. పిల్లల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తున్నప్పుడు, అంటే వాళ్ళ తెలుసుకుంటున్నప్పుడు? So right now we have made world's youngest pilots also. Like we are our one of our youngest pilots is from the 3rd standard. Like she has flown already for 40 hours of flying. Oh, great. Yeah, we have actually made pilots before they finished the 12th standard. For example, like we were challenged by one of the schools, like, okay, you are promising so much, are you real? And then what happened was, like they gave us the best student from the 9th standard. And then before 12th she completed her pilot training. Completed. It's a light sport aircraft, but still, like it is it's when she goes for commercial piloting, it will become easier actually. All the very best, sir. Thank you so much, and thank you so much for all the subscribers of your channel, and thank you so much for coming here today. Thank you.